హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. చాలా మంది కూడా రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారండి. రక్తహీనత వల్ల ముఖమంతా పాలిపోయినట్టుగా అవ్వడము, కళ్ళ కింద ఎరుపుదనం తగ్గిపోవడము, బలహీన పడిపోవడము, కాళ్ళు చేతులు సూదులు పొడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, తల తిరగడము, చాలా రకాల ఇబ్బందులు వస్తుంటాయండి. ఈ రక్తహీనతను అనిమియా అని కూడా పిలుస్తుంటారు. దీన్ని హెచ్బి అంటే హిమోగ్లోబిన్ టెస్ట్ ద్వారా మనం కనుక్కోవచ్చండి. సో ఈ సమస్య కనుక ఉన్నట్లయితే కొన్ని రకాల భస్వాలు దీనికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మొదటి వచ్చేసి లోహ భస్వం, ఓకేనా. రెండోది వచ్చేసి యశోద భస్వం కూడా చాలా బాగా పనిచేస్తుంది. మూడోది వచ్చి మండూర భస్వం. ఇవి ఏదైనా ఒక భస్వాన్ని కనుక మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడుకుంటూ ఉన్నట్లయితే ఈ రక్తం అనేది క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది. ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా క్యారెట్, బీట్రూట్ లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే, అంటే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నాయి కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే రక్తం అనేది త్వరగా వృద్ధి చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.